హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బొటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు పెడుతున్నానండి. ఒకటే పెడితే అర్థం కాదని చెప్పేసి రెండు ఒకటేసారి పెడుతున్నాను. అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. నేనైతే నీట్గా మంచిగా సకల ముక్కలు వేసుకొని కూర్చొని కట్ చేయడానికే ఇష్టపడతాను. మీకు ఎలా కంఫర్ట్ ఉంటుంది దాదాపుగా మీరే కూడా వీలుంటే కూర్చొని కట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు కూడా అంత స్ట్రెయిన్ ఏం పడదు, అలసిపోయినట్టు ఏం కాదు అన్నట్టు. అది మార్కింగ్ వేస్టేజ్ తీసేసుకోవడమే. బాడీ వచ్చేసి 10 ఉందండి. ఒక 1 ఇంచు పెంచి వేస్తాను, అంటే ఎక్కువ వేసి లోపల మలిసేసి కుట్టేస్తాను అన్నట్టు. మళ్ళీ మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాకుండా కట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత అవసరం ఉంటే ఇప్పుకోవచ్చు. అంత ఇప్పుకునేంత కూడా ఎవరు వేసుకోవట్లేదు. మన సాటిస్ఫై కోసమే అది కూడా వేసుకోవడం. ఈ 2 లైన్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు కరెక్ట్ మెజర్మెంట్. ఇది వచ్చేసి మార్జిన్, అంటే మనం స్టిచ్చింగ్కి వదిలిపెట్టుకోవడం అన్నట్టు. నడుము వచ్చేసి అంటే మనకు వచ్చేసి అది 12 వచ్చిందండి. 12లో హాఫ్ చేసుకుంటే 6 అన్నట్టు. ఇలా ఇది వచ్చేసి ఇక్కడేమో మనం మధ్యలో డాట్ వేసుకుంటాం దానికి కదా, ఇది ఎగస్ట్రా. అండ్ మన షోల్డర్ వచ్చేసి 2 తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి 2 అండ్ షోల్డర్ వచ్చేసి కూడా 2.5. ఇక్కడ నుంచి 4 తీసుకోవాలి. సంక ఇది 4. అండ్ ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్ దగ్గర అయితే ఎంత మార్క్, ఇక్కడ నుంచి నెక్కు షోల్డర్ రెండు కలిపితే ఎంత వస్తుంది? 5 వచ్చింది. సేమ్ 5 ఇక్కడ సంక దగ్గర కూడా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాక సేమ్ వచ్చింది కదా, సేమ్ వచ్చినాక దీంతో స్కేల్తోనే, మీ దగ్గర ఏ స్కేల్ ఉంటే ఆ స్కేల్తోనే ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా 4 ఈ విధంగా. ఆ తర్వాత ఇక్కడ మిడిల్లో ఉంది కదా, మిడిల్లో చిన్న పాయింట్ ఇట్లా, ఇది రౌండ్ రావడానికి, మనకు సంక రౌండ్ రావడానికి ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. చూసారు కదా, ఇలా డ్రా చేయాలి. ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్ 2.5 వేస్తున్నాను నేను. నెక్ సంక లూజు కూడా సేమ్ ఇది చూసుకోవాలి మనం, అంతే స్ట్రైట్గా గీసుకోవడం. ఇది వచ్చేసి బ్యాక్ ప్యాట్. ఇక్కడ వచ్చేసి మనకు మధ్యలో డాట్ వేసుకుంటాం. ఇది దానికోసమే ఇది ఎగస్ట్రా అన్నట్టు, ఇంత ఎగస్ట్రా. ఓకే, అర్థమైంది కదా మీకు? ఈ వెనకాల కూడా చిన్నగా డ్రాప్ పెట్టమని చెప్పేసి అన్నారు వాళ్ళు, అందుకని దీన్ని కూడా గీసుకుంటున్నాను నేను. ఇది పైన వచ్చేసి ఇలా వచ్చి ఇలా వస్తుందండి, కింద టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి డోరీ ఇద్దాం అనుకున్నాను. ఈ 2 ఉక్సుల మందం గ్యాప్ ఉంచాను చూడు, ఇక్కడ డోరీ సైజ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే పాపకు బాగా, అంటే వెనకాల బాగా ఓపెన్గా అనిపిస్తుందేమో అని చెప్పేసి డోరీ క్యాన్సిల్ చేసేసి, మళ్ళీ ఫిట్టింగ్ కూడా మొన్న మా అన్న బిడ్డకు చూసారు కదా, కొంచెం లూజ్ అయింది ఓన్లీ డోరీస్ ఇస్తే. అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి 2 బటన్ ఇచ్చేస్తాను. అది ఏం లేదు, ఇంత కట్ చేసుకోవడమే. ఇవి మార్కింగ్ మనకు 2 వైపులు తెలియడానికి అని చెప్పేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ ఇంతే, ఫ్రంట్ కూడా ఇంతే. ఇటు సైడ్ మనకు బ్యాక్ ఓపెన్ వచ్చింది కదా, ఫ్రంట్ ఇట్లా పెట్టుకోవాలి. సేమ్ పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. మన బ్యాక్ పైన ఆధారపడి ఉంటుంది కదా, సేమ్ ఇట్లానే కట్ చేసుకోవాలి.
ఇది వచ్చేసి విల్ అండి. ఇది మనం మార్కింగ్ చేసుకోవడానికి, మన పైన క్లాత్కి కింద క్లాత్కి ఏ మాత్రం డిఫరెంట్ రాకుండా అట్లాగే రావాలి నెక్ అనుకుంటే దీనికి వచ్చేది వెనకాల పట్టుకునేది కూడా ఉంటుంది, పోయింది. జస్ట్ ఈ లైన్ పైన దీంతో ఇట్లా మూవ్ చేస్తే సరిపోతుంది, కింద మార్క్ వచ్చేస్తుంది మనకు. ఇలా కొంచెం ఫ్రెష్ చేసి ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు, కనిపిస్తుందా? ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీనిపై నుంచి మనం డ్రా చేసుకోవాలి. ఇలా మనం డ్రా చేసుకోవడమే అన్నట్టు, అంతే. నెక్ దగ్గర కూడా ఇలాగే చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి, సంక దగ్గర కూడా చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి, అంతేనండి. కటింగ్ చాలా సింపుల్. మీరు మీ చిన్నపిల్లలు ఉన్నా కానీ మీ పెద్దవాళ్ళకి డిజైన్ చేయాలనుకున్నా కూడా లాంగ్ ఫ్రాక్ బ్లౌజ్ కొంచెం కటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంతగా అర్థం కాకపోవచ్చు, కానీ ఇదైతే చాలా సింపుల్. పిల్లల ఫ్రాక్ కానీ పెద్దవాళ్ళ ఫ్రాక్ కానీ చాలా సింపుల్. మీరు చాలా బాగా అంటే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కూడా చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో. ఇది షార్టేను, మొత్తానికి అయితే కటింగ్ అయిపోయిందండి. ఇలాంటి మిర్రర్ వర్క్ ఏమైనా కుడితే చూడండి, డస్ట్ అయితే జస్ట్ ఇప్పుడు కటింగ్కే ఇలా ఉంది కదా, మొత్తం కట్ అయినాక చూడాలి, మొత్తం ఇవే ఉంటుంది. చాలా అంటే ఇబ్బంది అవుతుంది వీటితో, డస్ట్ ఎక్కువ అవుతుంది దీంట్లో. అలాంటి ఇలాంటి మిర్రర్స్ వర్క్ బట్ తప్పదు కదా, మనం వర్క్ చేస్తున్నామంటే అలాంటివి కూడా ఉంటాయి. చలో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు. ఇలా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి కాటన్ లైనింగ్, ఇది వచ్చేసి క్రేపు, ఇది మెయిన్ క్లాత్. ఇది షైనింగ్ ఉన్న వైపు ఏమో ఇటు సైడ్ పెట్టుకోవాలి మెయిన్ క్లాత్కి, ఇది షైనింగ్ లేనిది లైనింగ్ వైపున పెట్టుకోవాలి. ఇది అటాచ్ చేసుకోవడమే ఇక. ఇక్కడ 2 మార్కులు పెట్టుకున్నా కదా, మధ్యన ఇక్కడ డాట్స్ వేసుకోవాలి. ఇది దీని మీద, ఇది వచ్చేసి దీని మీద, ఇది అన్నమాట. అర్థమైందా? ఇక్కడ చిన్న పాపని కదా, అందుకనే చిన్నగానే ఓపెన్ ఇచ్చా, ఎక్కువ ఇవ్వట్లే. ఎందుకంటే మొత్తం ఇట్లా ప్లేస్ బాగా కనిపిస్తుంది, వాళ్ళు కరెక్ట్ సెట్ అవ్వట్లే, అందుకని చెప్పేసి స్మాల్గానే ఓపెన్ పెట్టాను. ఒకవేళ దీంట్లో డోరీస్ అడిగితే ఇస్తాను, లేదంటే లేదు, అవసరం లేదు వచ్చేది. ఎందుకంటే ఇది ఫుల్ వర్క్, మిర్రర్ వర్క్ ఉంది కదా, అందుకని.
పైపింగ్ కంప్లీట్. చూసారు కదా, ఫినిషింగ్ కాకముందే లుక్ చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా అన్నట్టు మన వర్క్ నీట్గా ఉంటే ఎక్కడున్నా మన దగ్గర కస్టమర్స్ అయితే తప్పకుండా వస్తారు. నీట్గా ఓపికతో, నేను ఫాస్ట్ కాకుండా ఓపికతోనే చేస్తాను అండ్ టైం తీసుకుంటాను. అలాగే అందుకనే నీట్గా చేస్తాను. బట్ ఇంకా చిన్నపిల్లల డ్రెస్సులు అంటే ఇంకా ఓపికతోనే నీట్గా చేస్తాను అండ్ ఇక్కడ చిన్న వర్క్ ఉంటుంది కదా, చూసారు కదా. ఇది చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ దీనికైతే నేను పైపింగ్ చిన్నగా దీంట్లో ఇటు సైడ్ అటు సైడ్ బార్డర్కి ప్లెయిన్ క్లాత్ వచ్చింది. ఆ ప్లెయిన్ క్లాత్తోనే చిన్నగా హ్యాండ్స్ అయితే ఏం పఫ్ హ్యాండ్స్ ఇట్లా ఏం వద్దు, జస్ట్ చిన్నగా కుచ్చులు పెట్టండి అక్క అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు దీనికి కుచ్చులు పెడతాను. ఆ తర్వాత ఇది కుచ్చకుండా మళ్ళీ లైనింగ్ ఎలా వేస్తాను అనేది కూడా చూపిస్తాను. ఇదే ప్లెయిన్ క్లాత్ వచ్చింది, సెల్ఫే మనకు బార్డర్లో వస్తుంది కదా అది. దీంతోనే కుచ్చులు పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ వేరే వద్దు అని చెప్పేసి స్ట్రైట్ కట్ చేసుకోవాలి. ఈ క్లాత్తోనైతే కుచ్చులు రాదు ఎందుకంటే ఇది మొత్తం వర్క్ ఉంది కదా, చమ్కీలు. పైపింగ్ వేసుకున్నాక లోపల వైపున ఖర్చు ఉంటుంది కదా, అది ఖర్చుని అక్కడక్కడ కట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే నీట్గా లోపల ఫోల్డ్ చేసేటప్పుడు ఎక్కడ గుళ్ళు రాకుండా ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఇట్లా కట్ పెట్టుకోవాలి. దేనికైనా కంపల్సరీ ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకొని ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. చూడండి నేను ఫోల్డ్ చేస్తున్నట్టు అట్లా ఫోల్డ్ చేసి పైనుంచి అంటే పావు ఇంచు గ్యాప్తో కుట్టేసుకుంటే పైనుంచి సరిపోతుంది, నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి కుచ్చులు వచ్చేసి ఇలా వస్తుంది అన్నట్టు. చూసారు కదా, కుచ్చులు చూసారా ఇలా అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇలా అటాచ్ చేసుకున్నాక ఇట్లా పైనుంచి ఇట్లా కుట్టేస్తాను, అప్పుడు ఇవి ఆగుతాయి అన్నట్టు. మళ్ళీ దీంట్లో అయితే లైనింగ్, కాటన్ లైనింగ్ వేస్తాను. సంక పాపకు కుచ్చుకుంటుంది. ఈ మిర్రర్ వచ్చేసి ఈ కటింగ్లో సగం ఉండిద్ది కదా, అవి కుచ్చుకుంటాయి అన్నట్టు. సగం ఉన్నాయి అన్నీ కుచ్చుకుంటాయి ఇవి సగం ఇట్లా. అందుకని చెప్పేసి దీన్ని ఇలా వేస్తాను, ఇలా వచ్చేస్తుంది. చలో ఈ కాటన్ లైనింగ్ వేసుకుందాం. దానికి వచ్చేసి ఇది కూడా క్రాసే కట్ చేసుకోవాలండి. పైపింగ్ క్లాత్ అయినా మనకు చేతి పనికి ఇచ్చే మన బ్లౌజుల క్లాత్ అయినా పైపింగ్ వేసేటప్పుడు అయితే ఇలాగే పెట్టుకోండి, ఆపోజిట్ ఇలా. అప్పుడే బ్లౌజ్ నీట్గా వస్తుంది. మనం వచ్చేసి సంకకు పిల్లలకు కుచ్చుకోకుండా వేస్తున్నాం కదా, వన్ సైడ్ మలిసి కుట్టుకోవాలి ముందుకి. ఈ క్రాస్గా కట్ చేసుకుని అటు పెట్టుకున్నాం కదా, వన్ సైడ్ ఇట్లా మలిసి కుట్టుకోవాలి. ఆ తర్వాత ఇట్లా మిర్రర్స్ ఉన్నాయి కదా మధ్యలో, చూడండి ఇది పెట్టకపోతే ఇలాగే ఉంటాయి, పోగులన్నీ బయటికి వెళ్తూ ఉంటాయి. పిల్లలకు కుచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిల్లలకు కుచ్చుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇరిటేట్ అవుతూ ఉంటారు, ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని ఉంటుంది అన్నట్టు. ఇది మలుసుకున్న వైపు నుంచి ఇలా పెట్టుకోవాలి. దీనికి ఇలా పెట్టుకొని డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడమే. లాగద్దు దీన్ని, సంక కూడా క్రాస్ ఉంటుంది కదా అందుకనే లాగద్దు. ఇది చూడండి ఇట్లా అతికి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఉన్నదేమో పూర్తిగా ఇక్కడ నుంచి ఇది ఇటు సైడ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇటు వచ్చేస్తుంది, ఇలా ఏర్పడుతుందా. పూర్తిగా దీనికి అటాచ్ చేసేయాలి, బాడీకి అటాచ్ చేసేయాలి.
మనం కుచ్చు పెట్టింది ఇటు మనకు షోల్డర్ షేప్ ఉంచుకోవాలి. ఇప్పుడు దీని నుంచి పావు ఇంచుకి కుట్టేసుకోవాలి. అలా వేసుకుంటే గ్రిప్ కూడా చాలా బాగుంటుంది, థిక్నెస్ ఉంటుంది, అండ్ బ్లౌజ్ కూడా ఎలాంటి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇలాగే దీన్ని ఇక్కడనే ఫోల్డ్ చేసి వేసుకున్నాం అనుకోండి, ఇలాగ అనిపిస్తుంది. దీని కింద ఇట్లా బొద్దులాగా అనిపిస్తుంది అన్నట్టు. మనం ఇలాగే పెట్టేసినాం అనుకో, ఇలా ఏం కనిపించదు. మీకు చాలా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మరి 1/2 ఇంచ్ గ్యాప్తో, 1/2 ఇంచ్ అంటే పావు ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి కుట్టు. లోపల వైపున మనకు కుచ్చు బయటికి వస్తుందా, లోపలికి అంటే మనకు ఇట్లా కనిపిస్తుందా ఏంది అనేది చూసుకోవాలి. ఒకసారి ఇట్లా చూసుకొని ఇక్కడ ఎడ్జ్కి వస్తుందా లేదా కుట్టు అనేది కూడా చూసుకోవాలి. ఎడ్జ్కి వచ్చేటట్టే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇటు సైడ్ అనేది బొద్దు ఏం కనిపించదు, బొద్దు అసలే కనిపించదు. ఇట్లా మనకు లోపలికి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇటు సైడ్ దీని వైపున వచ్చేసింది, బ్లౌజ్ వైపున ఇది. ఇంకా ఇది కొంచెం లేచినట్టు ఏం అనిపిస్తే మీకు ఇంకా చేతి కుట్టేసుకొని అక్కడక్కడ జస్ట్ వేసుకుంటే సరిపోతుంది అంతే. ఇది లోపల వైపున ఎక్కడన్నా ఇప్పుడు పిల్లలకు కుచ్చుకునేటట్టు ఏమైనా కనిపిస్తుందా చెప్పండి? లేదు, మనం ఇక్కడ కూడా పట్టేస్తాం కదా, పెద్దగా నడుము పట్టేస్తాం కాబట్టి ఎక్కడ పిల్లలకు కుచ్చుకోదు. ఇది బ్లౌజ్ లోపల వైపున ఫినిషింగ్, ఇది వచ్చేసి బయట వైపున ఫినిషింగ్. ఓవరాల్గా షార్ట్ బ్లౌజ్ అంటే క్రాప్ టాప్ పైన బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది. దీనికి పూర్తి ఫినిషింగ్ చేసి. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి, మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడైనా సరే, హాఫ్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడైనా సరే, ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఒకటి షార్ట్ వీడియో చేశాను దీని గురించి. ఈ షేప్ అనేది ఇట్లా కనిపిస్తుంది కదా, ఇది ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం ఇక్కడ మార్జిన్ అంటే ఎక్కువ మనం క్లాత్ ఉంచుకుంటాం కదా, మార్జిన్ అదంతా కిందికి కనిపిస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఈ రెండు షోల్డర్ జాయిన్ చేసి ఇలా, ఇప్పుడు ఇలా కనిపిస్తుంది షేప్, దీన్ని ఏం చేయాలి, ఇక్కడ కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అంతా కట్ చేసేసేయాలి. అది కూడా ఇక్కడ వరకు ఇటు కట్ చేయొద్దు, జస్ట్ ఇక్కడ వరకే తీసుకురావాలి. ఇక్కడ వరకు కట్ చేయాలన్నమాట. సేమ్ బ్యాక్ కూడా అలాగే, బ్యాక్ వైపున కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. బుద్ధి ఇలా పెట్టుకొని మన మధ్యలో ఇది ఇక్కడ వేసినాం కదా డాట్, అక్కడ వరకే కట్ చేసుకోవాలి. ఇంకొకటి అండి, ఇది కూడా చూసుకోవాలి, ఫ్రంట్ది బ్యాక్ది కరెక్ట్ సరిపోతుందా అని చూసే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుము పట్టి వేసుకోవాలి. యాక్చువల్లీ నేను పైపింగ్ వేద్దాం అనుకున్నా, బట్ కొంచెం ఫోల్డ్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను. పైపింగ్ వేస్తే ఏంటంటే కరెక్ట్ మనం మెజర్మెంట్ 7 కాడికెళ్ళే ఫినిషింగ్ ఇద్దాం అనుకుంటేనే పైపింగ్ వేయాలి, అందుకని. ఇప్పుడు వచ్చేసి నడుము అటాచ్ చేసుకోవడమే. ఆల్రెడీ ఫినిషింగ్ చేసేసాను, కనిపిస్తుంది కదా, ఇదంతా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నడుము ఫినిషింగ్ చూసుకొని ఇచ్చేస్తే సరిపోతుంది.
ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా క్యూట్ ఉంది. బ్లౌజ్ అయితే చిన్న బ్లౌజ్. ఇలా పెద్దవాళ్ళకి కూడా షారీ బేర్ని ఇట్లా డిజైన్ చేయించుకోవచ్చు. ఇట్లా దీంట్లో వచ్చిన అంటే ఈ క్లాత్ చాలా బాగుంది యాక్చువల్లీ, చాలా వాటికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నాకైతే అట్లా అనిపిస్తుంది. మరి ఇది బ్లౌజ్. లెహంగా డిజైన్ తర్వాత నెక్స్ట్ అదే స్టార్ట్ చేస్తాను. లెహంగా ఇంకా స్టార్ట్ చేయలే. ఇలా వస్తుంది, బ్యాక్ ఓపెన్ ఇలా వస్తుంది. అండ్ మార్జిన్ ఎంత ఉంచానో చూశారు కదా. తర్వాత పెరిగిన పిల్లలు కొంచెం ఫ్యాట్ ఇట్లా లావు అంటే ముద్దుగా లడ్డు అయినా సరే ఇప్పుకోవచ్చు దీంట్లో. మళ్ళీ మరి ఇంత ఇచ్చారు కదా మేడం, ఇప్పుకున్నాక బ్లౌజ్ మళ్ళీ పొట్టికి కాదా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సేమ్ ఇలాగే ఇక్కడ మళ్ళీ కొంచెం ఫోల్డింగ్ లోపల ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకా బ్లౌజ్ పొట్టి కనిపిస్తే ఇలా కుచ్చులు ఉంది కదా, సేమ్ కుచ్చులు ఇక్కడ పెట్టుకోవాలి నడుము. అప్పుడు ఈ బ్లౌజ్ లెంత్ అనేది పెరుగుతుంది. ఇంకేంటి చాలా ఇలా అన్నట్టు. ఇది బ్లౌజ్ మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అండ్ దీనిపైన లెహంగా డిజైన్కి వెళ్ళిపోదామండి. ఇది బ్లౌజ్. లెహంగాది అయితే కట్ చేసుకున్నానండి. లెహంగాది ఏమి ఉండదు కదా పెద్ద కటింగ్, పైన ఎగస్ట్ వచ్చింది మన కొలత ప్రకారం కట్ చేసుకోవడమే. లెహంగాకి వచ్చేసి రెడ్ కలర్ పైపింగ్ వేశాను. ఈ కింది క్లాత్ ఉంటుంది కదా, అది పైపింగ్ వేసినాక పైనుంచి ఇట్లా ఇట్లా మలిచి కుట్టాను అన్నట్టు. ఇప్పుడు దీన్నేమో ఇలా ఫోల్డ్ చేస్తాను. ఓన్లీ పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు ఈ థ్రెడ్ ఇది రెడ్ కలర్ ఉంది కదా, అది క్లాత్ మొత్తం బయట దారాలు రాకుండా ఉండడానికి అని చెప్పేసి ఇది ఇలా మలిచి ఇట్లా పైపింగ్ పెట్టేసి ఈ క్లాత్ అనేది ఇలా మలిచి కుట్టుకొని ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. అప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. అండ్ దీనికి నడుము పట్టి వేయడమే. ఇక ఇలా కనిపిస్తుంది. బ్యాక్ వైపున ఇట్లా వస్తుంది చూసారా, చిన్నగా బార్డర్ లాగా కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది అన్నట్టు. స్టిఫ్నెస్ బాగా ఆగుతుంది. ఇట్లయితే మనకు ఫాల్ వేసినట్టే ఉంటుంది అన్నట్టు, నీట్గా వస్తుంది. లెహంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగో పైపింగ్ ఇట్లా ఏర్పడుతుంది అన్నట్టు. అండ్ ఇట్లా నడుము పట్టు వేసేసాను. హ్యాంగింగ్ చూసారా ఎంత బాగుందో, మిర్రర్ ఎంత బాగా మెరుస్తున్నాయో బ్లాక్ పైన. అంటే అడ్జస్ట్ చేసుకునేటట్టు కుట్టాను అన్నట్టు నడుము దగ్గరకు వచ్చేసి. అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది? అదిరిపోయింది కదా, చాలా బాగా వచ్చిందండి ఫ్రాక్ అయితే. చూడండి మొత్తం ఫుల్ చూస్తే అర్థమవుతుంది మీకు. వీలైతే ఈ పిక్స్ కూడా షేర్ చేస్తాను నేను, బట్ మనం చూపించే కంటే వేసుకున్నాక చూపిస్తే హైలైట్ ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. వీలుంటే వాళ్ళని అడుగుతాను పిక్స్ పంపించండి అని చెప్పేసి. ఒకవేళ పంపిస్తే మీతో షేర్ చేస్తాను. ఇది ఇవాళ వీడియో. లైక్ అండ్ షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు షేర్ చేస్తేనే కదా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ తప్పకుండా అయితే వీడియోస్ చాలామంది చూస్తున్నారు, బట్ లైక్ అయితే వేయట్లేదు. తప్పకుండా లైక్ కూడా కొట్టండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము కొత్త వీడియోస్ ఏది పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఇవాళ వీడియో. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.